మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహిస్తూ మన ఆయుష్కాలను పొడిగిస్తూ దేవుడు మనకు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మనం రక్షణ పొందుకోవడానికి దేవుని యొక్క చిత్తంలో మనం జీవించడానికి దేవాది దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ప్రతి హృదయకాలం మనల్ని సజీవులు కలిపెడుతూ మనకు అవకాశం సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల భక్తుడైన ఇర్మియా మరి కన్నీరుతో ఇర్మియా అనేక సమయంలో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు దేవుని కొరకు నిలబడి దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకున్న ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 12, 13 వచనంలో చూసినట్టయితే, ఉన్నత స్థలముల నుంచి మహిమగల సింహాసనము, మొదటి నుంచి మాకు పరిశుద్ధుల ఒక స్థానము, ఇజ్రాయేలుకు ఆశ్రయము, యెహోవా నిన్ను విస్తరించిన వారందరూ కూడా సిగ్గునొందురు కాక, నీ ఎడల ద్రోహం చేయ వారందరూ యెహోవా అనే జీవం గల ఊటను విస్తరించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేర్లు రాయబడిన వారు ఉందరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల భక్తుడైన ఇర్మియా హృదయ కలము దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తూ దేవుని వాక్యము ఈ రీతిగా మాట్లాడు. ఉన్నత స్థలంలో మహిమగల సింహాసనం మొదటి నుంచి పరిశుద్ధులకై స్థానమై ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధులకు దేవుని యొక్క సింహాసనము, ఆ స్థానము ఏర్పాటు చేయబడి ఉన్నదనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సింహాసనం ఎదుట పరిశుద్ధులకు స్థానము కలిగి ఉన్నదనే మాట ఇర్మియా తన గ్రంథంలో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అలాగే వచ్చినాడు ఇజ్రాయేలుకు ఆశ్రయము, దేవుని ప్రజలకు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన అందరి కూడా దేవుని ప్రజలమే ఉన్న మనం అందరం కూడా దేవునికి ఆశ్రయమే ఉన్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యెహోవా నిన్ను విస్తరించి వారందరూ సిగ్గునొందురుగాక, దేవునిని వదిలేసి దేవుని చిత్తంలో జీవించకుండా దేవునికి దూరంగా వెళుతున్న వారందరూ కూడా సిగ్గునొందురు కాక, నీ ఎడల ద్రోహం చేయవారు, దేవుని ఎడల, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. నీ ఎడల ద్రోహం చేయవారు యెహోవా అనే జీవం గల ఊట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి, దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయి ఇష్టానుసారంగా జీవించే ప్రజలు ఉద్దేశించి ఇర్మియా తన గ్రంథంలో ఈ మాటలు రాసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని నీ ఎడల ద్రోహం చేయవారు యెహోవా అనే జీవం గల ఊట, దేవుని యొక్క జీవం గల ఊటని నుంచి వారు దూరంగా వెళుతున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎవరు అనగానే దేవునికి ద్రోహం చేసిన వారు, అలాగే యెహోవా అనే జీవం గల ఊటను విస్తరించిన వారు గనుక వారు ఇసుక మీద పేర్లు రాయబడిన వారుగా ఉందరు. ఇసుక మీద మనం ఇసుకలో పేరు రాస్తే ఒక సముద్రపు తీరంలో పేర్లు రాస్తూ ఉంటారు కదా, ఒకవేళ నీళ్ళు వచ్చినప్పుడు మొత్తం మళ్ళా కొట్టుకొని వెళ్ళిపోతుంది. అలాంటి వారి గురించి దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు ఎలా ఉన్నారంటే ఇసుక మీద వారి పేర్లు రాసుకునేవారుగా ఉన్నారు. జీవం గల దేవునిని వదిలేసి వారు యెహోవాని విసరించి జీవం గల దేవునిని దూషించేవారు, అలాగే జీవం గల దేవుని సన్నిధి నుంచి తొలగిపోయేవారు. వారు ఎలా ఉన్నారంటే ఇసుక మీద వారి పేర్లు రాసిన వారుగా ఉన్నారని ఇర్మియా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇజ్రాయేలుకు ఆశ్రయము, యెహోవా నిన్ను విస్తరించి వారందరూ సిగ్గునొందురుగాక, నీ ఎడల ద్రోహం చేయ వారందరూ కూడా యెహోవా అనే జీవం గల ఊటను విస్తరించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేర్లు రాయబడిన వారుగా ఉన్నారు. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భక్తుడైన ఇర్మియా అంటున్నాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. నీ విశ్వాసము నేను స్వస్థపరుస్తుంది. దేవుని ప్రభు యేసుక్రీస్తు తెలియజేసిన మాట,
మరి కొత్త నిబంధనలో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని దేవుడు అనేక పరిమాణాలు జ్ఞాపకం చేస్తాడు. మరి ఈ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యెహోవా యందు మనకు స్వస్థత ఉన్నది. దేవుని యందు మనకు స్వస్థత ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు గాయపడిన హస్తాల చేత మనకు స్వస్థత ఉన్నదనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందును. నన్ను రక్షించుము, నేను రక్షించబడదును. హల్లెలూయా. హృదయ కలవి మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు దగ్గర మనకు స్వస్థత ఉన్నది. నువ్వు ఎలాంటి వ్యాధి కలిగినా, ఎలాంటి రోగములు నువ్వు కలిగి ఉన్నా కానీ దేవుని యొద్దట స్వస్థత ఉన్నది అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. భక్తుడైన ఇర్మియా అంటున్నా, యెహోవా నీవు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత పొందును. దేవా నువ్వు నన్ను స్వస్థపరిచినట్టయితే నాకు స్వస్థత నొందుతుంది. హృదయ కాలము అనేక వ్యాధులు కలిగి, అనేక సమస్యలు కలిగి, అనేక మంది మరి దేవునికి దూరంగా వెళుతున్న ప్రజలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము మరి ఇర్మియా తెలియజేస్తున్న మాట ఏంటంటే, యెహోవా నిన్ను విసరించి వారందరూ కూడా సిగ్గునందురుగా, నీ ఎడల ద్రోహం చేయవారందరూ యెహోవాను జీవం గల ఊటను విస్తరించున్నారు. జీవం గల దేవుని యొక్క ఊటను, ఆ ఊటను విస్తరించిన వారు ఇసుక మీద వారి పేర్లు రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా నీవు నన్ను స్వస్థపరిచినట్టు నన్ను స్వస్థత పొందును. దేవుడు స్వస్థపరిస్తే మనం స్వస్థత పొందుకుంటాము. సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఏది ఉన్నా కానీ నువ్వు అందులో నుంచి విడిపించబడాలి అంటే దేవుడు నిన్ను విడిపిస్తే తప్పకుండా నువ్వు విడిపించబడతావు. నీ విశ్వాసంతోనే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నువ్వు రక్షణ పొందుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వల్లనే నువ్వు రక్షణ పొందుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇర్మియా అంటున్నాను, నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. యేసయ్య నన్ను రక్షించుము, నేను రక్షించబడుతాను. ఒకవేళ నీకు రక్షణ అనుభవం కాలేనట్టయితే హృదయ కాలము ఇర్మియా తెలియజేస్తున్న మాటలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నన్ను రక్షించుము, నేను రక్షణ పొందు, నిన్ను స్తోత్రించుటకు నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడుగా. దేవునిని మహిమపరచడము, దేవునిని ఘనపరచడము, దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకోవడం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, రక్షణ అనుభవం కలిగి మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇర్మియా మరి అన్యుల మధ్యలో నివసిస్తూ దేవునికి మరి లోబడని ప్రజల మధ్యలో జీవిస్తూ అనేక సందర్భంలో ఇర్మియాని ఎన్నోసార్లు వారు హింసించారు, ఎన్నోసార్లు మాటల చేత బాధపరిచారు, ఎన్నోసార్లు గాయపరిచారు. అయినా కానీ ఇర్మియా దేవుని కొరకు నిలబడ్డాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మరి దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి. నువ్వు చివరి వరకు సహించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని వైపు జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని వైపు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఇర్మియాతో ప్రజలు అంటూ ఉన్నారు, మరి అనేక శ్రమలు కలిగిస్తున్నప్పుడు మరి ప్రజలు అంటూ ఉన్నారు, వారు యెహోవా వాక్ ఎక్కడున్నది? దేవుని సేవకులు, దేవుని ప్రజలు సేవ చేసినప్పుడు చాలామంది అనేక ప్రశ్నలు వేస్తారు. ఆనాడు కూడా ఇర్మియాని ప్రశ్నలు వేస్తారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారు అడుగుతున్నారు, వారు యెహోవా వాక్ ఎక్కడున్నది? దాన్ని రమ్మని అనిచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఇర్మియా భక్తునితో అంటా ఉన్నారంట, వారు యెహోవా వాక్ ఎక్కడున్నది? దానిని రమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించి నేను నిన్ను అనుసరించి కాపరినే ఉండుటకు మానలేదు. ఇర్మియా మరి ఆ సమయంలో ఎంతోమంది ప్రజలు ఎన్నో ప్రశ్నలు వేస్తున్నా కానీ దేవుడు తన కాపరి ఉండడము అది మానలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని నిత్యము ఘనపరిచాడు, మహిమపరిచాడు. ఎప్పుడు మనల్ని మనం పరీక్షించబడుతామంటే అనేకులు మనల్ని హింసించినప్పుడు, అనేకులను మనల్ని బాధ పెట్టినప్పుడు మనం ఆ సమయంలో దేవుని కొరకు నిలబడిన వారే నిజమైన దేవుని బిడ్డలు. అందుకే ఇర్మియా అంటున్నాడు, వారు యెహోవా వాక్ ఎక్కడున్నది? దాన్ని రమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించి కాపరి ఉండుటకు మానలేదు, ఘోరమైన దినము చూడవలనని నేను కోరలేదు. నీకు తెలిసినది కదా, నా నోటి నుంచి వచ్చే మాట నీ సన్నిధిలోనున్నది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పరీక్ష సమయంలో ఎలా అయితే ఒక పరీక్షకు సిద్ధపాటు కలుగుతామో దేవుని కొరకు మనము పరీక్ష
ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు, ప్రజలు మనపై తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడిన వారే నిజమైన దేవుని బిడ్డలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా అంటున్నారు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నేను నిన్ను అనుసరించి కాపరి ఉండుటకు మానలేదు, ఘోరమైన దినము చూడవలనని నేను కోరుకుంటలేదు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోయిన వారు అనేక శ్రమలు ఉంటాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని శిక్షకు పాత్రులు కాకూడదు. ఇర్మియా అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నిన్ను ఘనపరుచున్నాను, ఎల్లప్పుడూ నువ్వు ఏ మాటలు నా నోటి నుంచి వచ్చావో అదే మాటలు నేను మాట్లాడుతున్నానని ఇర్మియా తెలియజేస్తాను. నేను నిన్ను అనుసరించి కాపరి ఉండుటకు మానలేదు, ఘోరమైన దినము చూడవలనని నేను కోరుకుంటలేదు. నీకు తెలిసినది, నా నోటి నుంచి వచ్చే మాట నీ సన్నిధిలో నుంచున్నది. ప్రతి మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇర్మియా మాట్లాడుతున్న ప్రతి మాటలు దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు. దేవుని సన్నిధిలో ఇర్మియా తాను కనపరుచుకున్న విధానం ఎలా ఉంటున్నదంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నిత్యము నేను నీకు సేవకునిగా ఉన్నాను. నిత్యము నువ్వు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఏ మాటలైతే నువ్వు నా నోటిలో ఉంచావో అదే మాటలు నేను ప్రజలకు తెలియజేస్తున్నానని ఇర్మియా తెలియజేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని కొరకు నిలబడి, దేవుడు ఏ మాటలు మనతో చెప్పి ఉన్నాడో ఆ మాటలు ప్రకారము జీవించి ఆ మాటలు ప్రజలకు తెలియజేయవలసిన వారుగా ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇర్మియా అంటా ఉన్నాడు, మరి నా నోటి నుంచి వచ్చే మాటలు నీ సన్నిధిలో నుంచి ఉన్నదే. దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యము సేవకులు మనకు తెలియజేస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జీవం గల ఊటకు వారు దూరం అవుతున్నారు ప్రజలు. జీవం గల దేవుని మర్చిపోతూ ఉన్నారు, జీవం గల సృష్టికర్తని మర్చిపోతూ ఉన్నారు. వారు ఎలా ఉన్నారు అని మనం గమనిస్తే, వారు ఇసుక మీద వారు పేర్లు రాసుకున్న వారుగా ఉన్నారు. గాలి ధూళి వచ్చినప్పుడు ఆ ఇసుక మీద పేర్లు మాయమవుతాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ రీతిగా వారి యొక్క జీవితాలు కూడా ఆ రీతిగానే మాయమవుతాయి. దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడిన వారు ఎల్లకాలము వారు జీవిస్తారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా అంటా ఉన్నాడు, 17వ వచనము, ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము, నాకు ఆధారంగా పుట్టించుము. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆపత్కాలంలో దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. కష్టకాలంలో, దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు దేవుడు నీ పక్కన ఉండి నిన్ను ఓదార్చువాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇర్మియా మరి ఆ ప్రజల మధ్యలో మరి జీవిస్తూ మరి అనేక సందర్భంలో ఎన్నో హింసలు పొందుకున్నాడు. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో దుఃఖం వచ్చాయి. ఎంతోమంది ఇర్మియాని మరి హింసించారు, గాయపరిచారు. కానీ దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని వాక్యం కొరకు నిలబడ్డాడు. దేవుడు ఏది చెప్పిండో అదే ప్రజలకు తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకే ఇర్మియా అంటున్నాడు, ఆపత్కాలమందు నువ్వు నాకు ఆశ్రయము. ఆపత్కాలమందు దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇర్మియాకు తోడై ఉన్న దేవాది దేవుడి హృదయకాలం నీకు నాకు తోడై ఉన్నాడు. మనం ఆపత్కాలంలో ఉంటే దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, నాకు ఆధారము పుట్టింపు, నాకు ఆధారము పుట్టింపకుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడి ఆధారము, నాకు నీవే ఆశ్రయం అనే మాట ఆపత్కాలంలో నువ్వు ఆశ్రయం, నాకు ఆధారము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే 18 నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారందరూ సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయకము, వారిని దిగులు పడనిమ్ము. వారి మీద ఆపద దినము రప్పించుము, రెట్టింపు నాశనము వారిని నశింపచేయము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇర్మియా తన హింసించే వారి గురించి, తన గాయపరిచే వారి గురించి పలుకుతున్న మాటలు దేవుని సన్నిధిలో అంటున్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నన్ను తరుమువారు సిగ్గుపడనీయకము, నన్ను తరుమువారు సిగ్గుపడనీము, నన్ను దిగులు పడనీయకము, వారికి దిగులు పెట్టుము, వారి మీదికి ఆపద దినము రప్పించుము, రెట్టింపు నాశనము వారికి నశింపచేయము. ఎవరైతే ఇర్మియాని బాధ పెట్టి ఉన్నారో, ఎవరైతే
దేవునికి దూరంగా వెళ్ళారో, ఎవరైతే దేవునిని దూషించారో, ఎవరైతే దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి ఇర్మియాని బాధపెట్టే వారందరి గురించి ఇర్మియా భక్తుడు ఈ రీతిగా దేవునికి మనవి చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నన్ను సిగ్గుపడనీయకము, నన్ను తరుమువారు వారిని సిగ్గుపడనీయము, నన్ను దిగులు పడనీయకము, వారిని దిగులు పడనీయము, వారి మీదకి ఆపదను రప్పించుము, రెట్టింపు నాశనం వారికి నశింపచేయము. దేవుని సేవకుడైన ఇర్మియా మరి తనకు కలిగిన శ్రమల గురించి, కష్టాల గురించి దేవునికి తెలియజేస్తూ, ఎవరైతే నన్ను బాధ పెట్టినారో వారికి బాధ కలిగించుము అని దేవుని సన్నిధిలో తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆపత్కాలంలో నీవే నా ఆశ్రయము, నాకు ఆధారము. దేవా, నీవే నాకు ఆధారము, నీవే నాకు సహాయకుడవు, నీవే నాకు ప్రతిదీ కూడా కలగజేసి ఉన్నావని భక్తుడైన ఇర్మియా దేవుని సన్నిధిలో ఈ రీతిగా దేవునికి తన మనవులు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ప్రజలకు ఎప్పుడు కూడా దేవుడు తోడై ఉంటాడు. దేవుడు తన కాపుదల తన ప్రజలపై ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము, ఆనాడు ఇర్మియాకు తోడై ఉన్న దేవాది దేవుడు హృదయ కాలము నీకు నాకు తోడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఉన్నత స్థలంలో నుంచి మహిమగల సింహాసనము మొదటి నుంచి పరిశుద్ధులకు స్థానంగా ఉంది. ఇశ్రాయేలుకు ఆశ్రయం. యెహోవా నిన్ను విస్తరించి వారందరూ సిగ్గునందురు కాక, నీ ఎడల ద్రోహం చే వారందరూ యెహోవా అనే జీవం గల ఊటను విస్తరించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద వారి పేర్లు రాయబడిన వారుగా ఉన్నారు. మన పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? హృదయ కలబ. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఇసుక మీద పేరు రాసినప్పుడు ధూళి, దుమ్ము, నీరు వచ్చినప్పుడు అది కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే వారు జీవం గల దేవునిని మర్చిపోతూ ఉన్నారు, జీవం గల దేవుని సన్నిధి నుంచి తొలగిపోతూ ఉన్నారు. అలాంటి వారికి శ్రమ. ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని పరలోకమందు జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి అంటే ఈ భూలోకంలో దేవుని కొరకు జీవించాలి. దేవుని సన్నిధిలో మనము అనుదినము మనల్ని మనం కనపరుచుకుంటాం. దేవుడు ఏ మాటలైతే మనతో మాట్లాడుతున్నారో ఆ వాక్యము విని వాక్యానుసారంగా జీవించి ఆ వాక్యాన్ని ఇతరులకు బోధించే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇర్మియా అంటాను, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందును. హల్లెలూయా. ఎంత గొప్ప మాట! దేవుడు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుకుంటాను. నన్ను రక్షించుము, నేను రక్షించబడి ఉన్నాను. నన్ను రక్షించుము, నేను రక్షించబడి ఉన్నాను అని భక్తుడైన ఇర్మియా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలమి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు తన ప్రజలకు తోడై ఉన్నాడు. ఈ రోజు కూడా, ఈ గడియ వరకు, ఈ సమయం వరకు కూడా దేవుడు తన ప్రజల పక్షాన నిలబడి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆపత్కాలమందు నీవే నాకు ఆశ్రయము. హల్లెలూయా. హృదయ కలము. ఆపత్కాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. మీ ఆపదల నుంచి, మీ కష్టాల నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇర్మియా ఏదైతే దేవునికి మనవులు చేశాడో మన మనవులు కూడా దేవునికి తెలియచేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి నా నోటి నుంచి వచ్చే మాట నీ సన్నిధిలో నుంచి, ఇర్మియా అంటున్నాను, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ సన్నిధిలో నుంచి నువ్వు చెప్పమన్న ప్రతి మాటను నేను ప్రజలకు తెలియజేస్తున్నానని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నన్ను సిగ్గుపడనీయకము, నన్ను తరుమువారు సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయకము, వారికి దిగులు పడనిమ్ము, వారి మీద ఆపద దినము రప్పించుము, రెట్టింపు నాశనము వారికి నశింపచేయము. సేవకుల నోటి నుంచి పలుకుతున్న మాటలు దేవుడు వింటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రవక్త అయిన ఇర్మియా కూడా దేవునికి తెలియజేస్తున్న మాట బట్టి ఆ మాటలు దేవుడు విని ఇర్మియాకు తోడై ఉండి ఇర్మియా పలికిన మాటలో మరి తన శ్రమలు కష్టాలలో ఎవరైతే ఇర్మియాని బాధ పెట్టి ఉన్నారో ఇర్మియా ప్రవక్తని వారందరూ కూడా మరి దేవాది దేవుడు వారిని శిక్షించున్నాడనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. హృదయ కలబెట్టి మాటలను దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించి
దేవుని బిడ్డలుగా మీరు జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములైన భక్తుడైన ఇర్మియా నాయన ప్రభా, తన మాటలు నాయన ప్రభా నీకు తెలియజేసిన విధానంలో నాయన ప్రభా మరెంతో గొప్ప సహనం కలిగి నాయన ప్రతిదీ కూడా నీకు తెలియజేస్తున్నాడు ప్రభా. నీవు స్వస్థపరిచినట్టయితే మేము స్వస్థత అందుకుంటాము. నువ్వు రక్షణ ప్రభా, నీవు మనల్ని రక్షించినట్టయితే మేము రక్షణ పొందుకుంటాము నాయన ప్రభా. అటు మాటలు నాయన హృదయ కలబాతో మాట్లాడి మనల్ని బలపరిచి మనల్ని ధైర్యపరిచిన దేవా నీకు వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి ఇన్న బిడ్డలు కూడా నాయన ప్రభా నీ వాక్యానుసారంగా తండ్రి నీ చిత్తంలో ఆపద కాలంలో నువ్వు ఆశ్రయమవును అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన బిడ్డలు నీ వైపు జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యని దీవించండి. సేవకులను సేవకురాలను దీవించండి. నాయన విశ్వాసులను దీవించండి. నాయన నీ యందు భయభక్తుల బిడ్డలను ఎల్లప్పుడూ నువ్వు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి. ఇంకా సేవలోని పరిచర్యలు ఇంకా గొప్ప సేవ చేయడానికి మనల్ని పనిమట్టులుగా మనల్ని వాడుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా తండ్రి ప్రభా ఈ రోజంతట్లో కూడా నీ యొక్క కృపలో మనల్ని వర్ధిల్ల చేసి కాపాడమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానములు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక, ఆమేన్.